దాదాపు 350 ఏళ్ల క్రితమే కుల మత జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం కృషి చేసిన బహుజన పోరాట యోధుడు గొప్ప సామాజిక బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పలువురు మాట్లాడుతూ 17వ శతాబ్దంలో స్వీయ సైన్యంతో దక్కన్పై బహుజనుల సంక్షేమమే బాధ్యతగా తీసుకుని బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, జేఏసీ నాయకులు మేకల వీరన్న యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకా చందు, మార్క్ అనిల్ గౌడ్, పూదరి శ్రీనివాస్, అక్కు శ్రీను, పున్న సది కృష్ణ స్వామి, గంపల శ్రీనివాస్, వెన్న రాజు, మైదంశెట్టి వీరన్న, రమణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం కోసం సర్దార్ సర్వాయి పాపన్న కొట్లాయిండు, తుర్రాబాద్ ఖాన్ కొట్లాయిండు, మనగా సాయన కొట్లాయిండు, కుమరా భీమ్ కొట్లాయిండు, గోండు రామ్జీ అంటారా కొట్లాయిండు. ఇట్లా చెప్పాలంటే ఎంతోమంది మన అస్తిత్వం కోసం కొట్లాడితేనే స్వతంత్రం వచ్చే నాటికి అంబేద్కర్ గారి రూపంలో మరి భారత రాజ్యాంగంలో మనకు హక్కులు వచ్చింది. జనగాం జిల్లా ఉన్నటువంటి ఆయన సొంత హోటళ్ళు అక్కడ ఆయన జీవించిన ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి. అక్కడి జిల్లా ఆయన ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ కోటగిరి గట్లు గట్ల పేరే కోటలు కట్టింది కాబట్టి కోటగిరి గట్టు పేరు వచ్చింది. మాసోదరం గండి కాడ కొత్త కోట, పాత కోట, తర్వాత గన్నేరు చెట్టు, కాకలాయం అడుగు ఇట్లాంటివి అన్నీ ఆయన జీవించగా చెప్పడానికి పచ్చీసల బండ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. అందుకే మన మంత్రి గారు టూరిజం శాఖ ద్వారా 6-7 కోట్లు పెట్టించారు. దేశంలో ఉండేటువంటి అందరూ వచ్చి చూసినట్టు కూడా అక్కడ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేయబోయేలాంటైనా 200 సంవత్సరాల క్రితమే లండన్ నుంచి వచ్చి ఇక్కడ 5-6 రోజులు తిరిగి అసలు సర్దార్ సర్వాయి పాపన్న ఎట్లున్నాడు అని ఒక ఊహా చిత్రం, ఆ గుర్రం మీద పోయేటువంటి ఫోటో లేదు, కూర్చొని చిలుక ఉంటుంది, బరి చేతులు పట్టుకొని ఉండే ఫోటోలు అవి లండన్ మ్యూజియంలో ఉన్నాయి. ఆ ఊహా చిత్రాలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తేనే సర్దార్ సర్వాయి పాపన్న ఇట్లున్నాడని చెప్పడానికి కార్యక్రమాన్ని కాంగ్రెస్ కోటను జయించడానికి మరి ఒక సామాన్యమైన కళ్ళు గీత వృత్తిని నమ్ముకొని జీవించేటువంటి కుటుంబంలో పుట్టి ధైర్యంగా ముందుకొచ్చి పోరాటం చేస్తే అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అని చెప్పి బహుజన వర్గాలకు వారు ఆనాడే మెసేజ్ ఇచ్చినారు. మరి ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మరి ప్రపంచానికి చాటి చెప్పేలా వారి చరిత్రను చూపెట్టేలా సచివాలయం ముందు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని కూడా ఇవాళ పెట్టడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ బీసీ మరి రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి వాళ్ళ దాన్ని కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ పాపన్న చరిత్రకు సంబంధించి ఒక రాష్ట్ర పండుగగా ఇవాళ సర్దార్ పాపన్న అందరికీ ఒక బహుజన నాయకుడిగా మరి మన అందరిలో ధైర్యం స్ఫూర్తిని నింపేటువంటి వారి పోరాటాన్ని తీసుకొని మరి సబండ వర్గాలు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇవాళ తీసుకొని చేస్తూ ఉన్నామంటే 22% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా కావచ్చు, వారి పోరాటాన్ని, వారి ధైర్యాన్ని, వారు నేర్పినటువంటి ఈ చరిత్ర, వారు చూసినటువంటి చరిత్రను బట్టి మన అందరం కూడా ముందుకు పోవాలని దక్కన్ వీరుడు అంటే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోపల ఆ రోజు శివాజీ మరాఠా ప్రాంతం లోపల, మహారాష్ట్ర ప్రాంతం లోపల మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ సర్దార్ సర్వాయి పాపన్న అన్ని వర్గాలను కలుపుకొని ఆనాడు తెలంగాణ ప్రాంతం లోపల మరి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి పోరాటం చేయడం కాదు, తన తల్లితో అనేక రకాలుగా కొట్టి పేదలకు పంచిన ఒక సూత్రాన్ని అవలంబించారు. కాబట్టి ఆ స్ఫూర్తితో మనం సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని గ్రహించి ఆ రోజు మన బ్రిటన్ లోపల లండన్లోని మ్యూజియం లోపల ఒక శిలా విగ్రహం ఆ రోజే ఉన్నది. తర్వాత బ్రిటన్ లోపల లండన్లో ఉన్న అంటే ఒక మ్యూజియంలో ఉన్నది. అదేవిధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా 2 పుస్తకాలను ప్రింట్ చేసింది. ద న్యూ కేంబ్రిడ్జ్ సోషల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకం. కొద్ది మొఘల్ సామ్రాజ్యంపై పోరాటం చేస్తే 20 కోటలు జయించింది. 20 కోటలను జయించి గోల్కొండ అఖిలను 7 నెలలు పరిపాలించింది. అంటే ఆ రోజే మనకు ఒక స్వయం పాలన చేయడం జరిగింది. ఆ స్వయం పాలన స్ఫూర్తి కొత్త ఈరోజు మనం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది ఇక్కడ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం ఆ స్ఫూర్తితో మనం సాధించుకున్నాం.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సర్దార్ సర్వాయి పాపన్న పేరున ఒక పోస్టల్ స్టాంప్ని కూడా విడుదల. బహుజనుల బావు కోసం వీళ్ళందరూ చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఎవరున్నారో వారికి రాజ్యాధికారం ఆ రోజే రావాలని ఒక రూపకల్పన చేసి ఆయన స్వయంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 10-12 కోటలను జయించి ఆ రోజు ఆయన మన అందరికీ, మనకు అప్పటికి రాజ్యాంగం ఇంకా రాలేదు, మనకు పూర్తి స్థాయిలో మనకు స్వరాజ్యం కూడా రాలేదు. కానీ ఆ రోజులలోనే ఎవరైతే ఉన్నారో భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయాలి, అందరికీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ హక్కు ఉంటుంది, అందరికీ సమానత్వం కావాలి, అందరు ఎవరెంతనో వారికి అంత ఉండాలని ఆ రోజే చెప్పిన ఆ మహనీయుని యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే మనం కూడా అంతో ఇంతో ఆయన అంశం మన మీద కూడా ప్రభావం ఉన్నది. కాబట్టి ఇలాంటి మహనీయుల కార్యక్రమం ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా మనం సైతం అంటూ అక్కడ చేసుకొని ఆ కార్యక్రమంలో మనం ముందుండాలి. అప్పుడున్న ఔరంగజేబు పరిపాలనలో పేదలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు ఉన్న ఎవరి దగ్గరనైతే ఆస్తులు ఎక్కువ ఉంటాయో వారి దగ్గర దోసి పేద ప్రజలకు బడుగు బలైన వర్గాల కోసం పంచిపెట్టిన మహానాయకుడు మన సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆనవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కథలుగా చెప్పడం జరుగుతుంది. ఆ ఎల్లమ్మ టెంపుల్ నిర్మాణం కూడా సర్దార్ సర్వాయి పాపన్న గారే నిర్మాణం చేసి అక్కడ పూజలు చేసినట్టు, అక్కడ అలాగే సర్వాయిపేటలో ఈ కొండలలో ఏదైతే మహాసముద్రం గండి పక్కన ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆనవాళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన పిసిసి మెంబర్ ఆయన పిసిసి మహేష్ కుమార్ గౌడ్, మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, మరి మన ఉస్నాబాదు మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులందరూ ఇవాళ ట్యాంక్ బండ్ మీదను 11 గంటలకు భూమి పూజ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇటువంటి విగ్రహాలు పెట్టడం భావితర పిల్లలకు, భవిష్యత్తులో యూత్ పిల్లలకు ఎవరు ఏం చేసిందనేది ఇది తీసుకెళ్లడం చాలా సంతోషం. ఈ జయంతి కానీ వర్ధంతి కానీ మనమే తెలుసుకొని చేస్తున్నాం. కానీ ఈ యూత్ పిల్లలకు ఎవరు ఏం చేసిండ్రు, దేశాల కోసం ఎవరు పోరాటం చేసిండ్రు, ఎవరు ఏం చేసిండ్రు అనేది యూత్ పిల్లలకు ఇంకా తెలియకపోవడం చాలా బాధాకరం. తెలిసేటట్టు చేయాలని